ఇవాళ కాషాయం నీడన రక్షణ పొందుదామని భావించి పార్టీలోకి వచ్చే వాళ్ళ విషయంలో కూడా బీజేపీ అప్రమత్తంగా ఉంది. టీఎంసీ వాళ్ళని ఎవ్వరినీ కూడా కార్యకర్తల స్థాయి నుంచి నాయకుల దాకా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలోకి అనుమతించేది లేదు. ఈ రెస్క్యూ దీని కింద రెస్క్యూ పొందుదాం, రక్షణ పొందుదాం దీని కింద అని చెప్పేసి జహంగీర్ ఖాన్ అలాగే షేక్ షాజహాన్, సో వీళ్ళిద్దరూ ప్రత్యేకించి వీళ్ళ అనుచరగణం, వీళ్ళే కాదు ప్రముఖంగా వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. సొరంగాలు తవ్వటానికి వాళ్ళు వినియోగించిన మొత్తం సామాగ్రి 1 by 1 ఒక్కొక్క దానికి సంబంధించిన కేసు ఆ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అవుతూ వస్తుంది. మొత్తంగా 700 పైబడి సొరంగాలు ఇప్పటి వరకు ప్రభుత్వం గుర్తించింది లేదా పారామిలిటరీ బలగాలు గుర్తించింది 40 సొరంగాలు మాత్రమే. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి. ఒక ఆయన అయితే ఆయన ఇంటి నుంచి ఏకంగా బంగ్లాదేశ్ దాకా సొరంగాలు తవ్వేసుకున్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడున్న ఆయనకి 3-4 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకి ఆ సొరంగ మార్గం ద్వారా వెళ్ళొచ్చేవాడు. ఎక్కడున్నాం మనం? ఏ రాతియుగంలో ఉన్నాం, ఏ మధ్యయుగంలో ఉన్నాం? భారత రాజ్యాంగం, చట్టాలు, అలాగే వాటికి లోబడి పని చేయించాలి అనే పోలీస్ వ్యవస్థ అక్కడ నిర్వీర్యం కావటం లేదా అదృశ్యమైపోవటం, లుప్తమైపోవటం, ఈ కారణాల వల్ల వాళ్ళు పేట్రేగిపోయారు. నాకు ఫలానా వాళ్ళు కావాలి రాత్రి కంటే వాళ్ళని పంపించి తీరాలి. ఎవరైనా ఎదురొస్తే భర్తల్ని నరికేయటం, బిడ్డల్ని అవమానించి పంపించటం లేదా వాళ్ళని కూడా లాక్కెళ్ళటం. ఇవన్నీ మనం ఏంటంటే అప్పుడెప్పుడో 30-40 ఏళ్ల క్రితం హిందీ సినిమా